సిఆర్ ప్రేక్షకులకు ఓం జై శ్రీమన్నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. మనం గత ఎపిసోడ్లో ప్రహ్లాదుడు ఎలా జన్మించాడు, నేటి సమాజానికి కావలసినటువంటి ఏంటిది, ఎలా జన్మించాలి అన్నటువంటి విషయానికి మనం తెలుసుకున్నాం. అనగా తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచే పిల్లవాడి యొక్క శిశువులో ఉన్నప్పటి నుంచే మంచి సంస్కార బీజాలు నాటాలి అన్నటువంటి విషయానికి గత ఎపిసోడ్లో నేర్చుకుందాం. ఇక్కడ హిరణ్యాక్షుడు ఏం చేశాడు, అలాంటి వరాలు పొందాడు. దేనికోసము? మృత్యువు రాకూడదు, నాకు మరణం సంభవించకూడదు. ఇక్కడ శ్రీ మహావిష్ణు యొక్క మహిమలను తెలుసుకొని ఈ యొక్క భూమిపైన వచ్చినటువంటి వారు, అంటే వస్తువునే శ్రీమన్నారాయణ అన్నటువంటి ఓం నమో నారాయణ అంటూ మహామంత్రంతో వచ్చినటువంటి వారు ప్రహ్లాదుల వారు. ప్రహ్లాదుల వారు తల్లి గర్భము నుంచే ఓం నమో నారాయణ అన్నటువంటి మహామంత్రముతో వచ్చినటువంటి వారు కేవలం వారు. ఎవరికైనా మనం విన్నామా? అమ్మా అంగా అన్నటువంటి పదముతోనే ఈ సృష్టిలో వస్తాడు తాను. కానివ్వండి, ప్రహ్లాదుల వారు కేవలం ఓం నమో నారాయణ అన్నటువంటి మహామంత్రాన్ని ఉచ్చరిస్తూనే భూమిపైన వచ్చారట. వారు వచ్చినప్పుడు ఎలా వాతావరణం ఉంది అంటే, ప్రకృతి అంతయు కూడా వికసింపబడుతుంది, పుష్పాలన్నీ కూడా వికసింపబడతాయి. ఏంటిది? వర్షం పడుతుంది, చల్లదనంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, సువాసనలతో వెదజల్లుతుంది. ఎక్కడ చూసినా కానివ్వండి ఓం నమో నారాయణ అన్నటువంటి మహామంత్రంతో వేదాలు కాదు అండి, ఈ మేఘాలన్నీ కూడా ఘోషిస్తాయి అన్నటువంటి విషయానికి మహాభాగవతంలో చెప్పారు. అనగా వేదాలే స్వాష్టాంగ ఆ యొక్క పరమాత్మని యొక్క అంశంతో వస్తున్నటువంటి వారు ప్రహ్లాదుల వారు. అంటే ఈ ప్రకృతి అంతే కూడా ఆనంద తాండవం చేస్తుందట. చల్లటి వాతావరణం ఉంటుంది, మేఘాలన్నీ కూడా మెరుస్తున్నాయి. ఆ మేఘాల గర్జన కూడా ఎలా వస్తుంది అంటే, ఆ శబ్దం గడగడగడగడ అన్నటువంటి శబ్దం కాగా ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అన్నటువంటి ఆ యొక్క శబ్దాల ద్వారా మేఘాలు గర్జిస్తున్నాయట. అప్పటికే హిరణ్యకశ్యపుని యొక్క మనస్సు కళకళ ఏంటిది, ఇలాంటి వాతావరణం ఎలా అయిపోయింది అనగా ఇక్కడ ప్రహ్లాదుల వారు అక్కడ జన్మిస్తున్నారు. ఆ హిరణ్యకశ్యపుని యొక్క ఇప్పుడే వరాలు తీసుకొని వచ్చినటువంటి వాణ్ణి నేను. ఈ ప్రకృతి ఎలా అయిపోవడానికి ఏంటిది అన్నటువంటి విషయానికి మనస్సులో ఆందోళన కలుగుతుంది హిరణ్యకశ్యపునికి. వరాలు పొందినటువంటి వారు హిరణ్యకశ్యపుడు. ఓం నమో నారాయణ అన్నటువంటి మహామంత్రంతో వచ్చినటువంటి వారు ప్రహ్లాదుడు. చూడండి ఇక్కడ ఎలాంటి వాతావరణం ఏర్పడింది. ఈ తండ్రి గారికి ఎలాంటి మరణం వద్దు, నేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాను, నా ద్వారానే ఈ సృష్టి నడుస్తుంది అన్నటువంటి అలాంటి వరాలు తీసుకొని వచ్చారు కదా హిరణ్యకశ్యపుల వారు. ప్రహ్లాదుల వారు ఓం నమో నారాయణ అన్నటువంటి తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ప్రకృతి వాతావరణం అంతే కూడా ఏంటిది ఎలా ఉంది, సస్యశ్యామలంగా ఉంది. భయాందోళనలు కలుగుతాయి హిరణ్యకశ్యపునికి. ప్రహ్లాదుడు వాళ్ళు కేవలం ఓం నమో తల్లి గర్భము నుంచి రావంగా లీలావతి అమ్మ అనుకుంటుంది, ఏంటి నా కుమారుడు ఇలా విశేషమైనటువంటి నామంతో ఆ శ్రీమన్నారాయణుని యొక్క నామంతో వస్తున్నాడు, దీని యొక్క ప్రత్యేకత ఏంటిది, దీని యొక్క ప్రత్యేకత ఏంటిది ఒకటే తెలుసుకుంటుంది ఆ అమ్మ లీలావతి. ఏమి తెలుసుకుంటుందంటే, ఓహో నారద మహర్షి నాకేదైతే ఆ శ్రీ మహావిష్ణు యొక్క మహిమలతో వర్ణించారు కదా, అదే కావచ్చు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు ఆ లీలావతి. అది సంస్కారం, అది సంస్కృతి.
ఆ అమ్మ ఏమనుకుంటుంది, లీలావతి ఒకటే అనుకుంటుంది, శ్రీ మహావిష్ణు యొక్క మహిమలు నేను ఆ యొక్క ప్రహ్లాదుడు నా గర్భంలో ఉన్న అనంతరం అప్పుడు ఇలాంటి విషయాలు నేను ఆవలించుకున్నాను కదా, అదే ఉండొచ్చు. ఆ నారదుల వారి యొక్క కృప వల్ల నాకు ఇలాంటి సంతానము ఓం నమో నారాయణ అన్నటువంటి మహామంత్రంతో వచ్చాడు. నా ఎంత భాగ్యము, నా ఎంత అదృష్టము, ఎంత సౌభాగ్యం అన్నటువంటి విషయంతో లీలాదేవి సంతోషపడిపోతుంది ఆనందంతో. ఇక్కడ ఆందోళనతో ఉన్నటువంటి వారు హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుడు పుట్టంగానే ప్రకృతి ఇలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని భాగవతంలో మనకు అనేక వర్ణనలతో ఉన్నాయి. కానీ కేవలం మాత్రం దీంట్లో ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకోవడానికి మాత్రమే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రహ్లాదుడు వారు ఎప్పుడైతే పుట్టారో తండ్రికి ఎలాగైనా సంతోషం, ఆనందం కలుగుతుంది. సరే, తండ్రి గారికి అప్పుడు ఆ పుట్టంగా అలాంటి ఆవేదన కలిగినప్పుడు ఆ తండ్రి గారికి ఎంత మరుపురానినటువంటి ఆ యొక్క దృశ్యం ఉంటుంది. ఎప్పుడు చూడాలి ఆ ప్రహ్లాదుని వారికి, ఎప్పుడు దర్శించాలి అన్నటువంటి విషయానికి హిరణ్యకశ్యపునికి తెలుసుకుంటాడు. ఎప్పుడు నా కుమారుని నేను, ఏ తండ్రికైనా ఆనందం ఉంటుంది తన యొక్క కడుపులో పుట్టినటువంటి కుమారుణ్ణి చూడాలి అన్నటువంటి విషయాన్ని. ఆ హిరణ్యకశ్యపుడు తన యొక్క కుమారుణ్ణి చూడడానికి వెళ్ళిన తర్వాత ఆనందముతో, ఆ ముఖవర్చస్సుతో, ఆ శ్రీమన్నారాయణుని యొక్క కృప వలన ఆ యొక్క ముఖ కవళికలంతా కూడా ప్రహ్లాదుని ఎలా ఉంటాయంటే ఆనందంతో ఉంటాడు. అనగా శ్రీమన్నారాయణుని యొక్క మహిమల ద్వారా పుట్టినటువంటి వారు ప్రహ్లాదులు వారు కదా. కానివ్వండి, ఆవేదన మాత్రమే ఉంటుంది హిరణ్యకశ్యపుని. ఆ ఆవేదన ద్వారానే దర్శిస్తారు ఆ ప్రహ్లాద బాలుని. సరే, ఆ ప్రహ్లాద బాలుడు కేవలం ఆ యొక్క మహామంత్రం ద్వారా వచ్చాడు. వాస్తవం తన తల్లి మాత్రమే ఆ యొక్క దృశ్యాన్ని చూసింది. హిరణ్యకశ్యపుని మాత్రం తెలియదు. అలాంటి సందర్భంలో ఆ చిన్నటి పిల్లవాడికి ప్రహ్లాదుడు అన్నటువంటి నామకరణం చేసి ఆనందగారాభాలతో పెంచుతూ పెద్దవాడు చేయడానికి పిల్లవాడిని ఎప్పుడైతే విద్యాభ్యాసం చేయించాలి అన్నటువంటి రాజు, మహారాజు, చక్రవర్తి హిరణ్యకశ్యపుడు. చూడండి, హిరణ్యకశ్యపుని యొక్క ఏంటిది, వారి యొక్క అంటే విశ్వవిద్యాలయంలో, అంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆశ్రమ విశ్వవిద్యాలయాలు, ఈనాటి కాలంలో మనం విశ్వవిద్యాలయాలు అంటున్నాం. ఆనాటి కాలంలో ఆశ్రమాల విద్య ఉండేది. ఆ ఆశ్రమాల విద్యల్లో పిల్లవానికి విద్యాబుద్ధులు, జ్ఞానము ఇవ్వాలి కదా. ఎందైనా కానివ్వండి, మహారాజు చక్రవర్తి హిరణ్యకశ్యపుడు. ఆ హిరణ్యకశ్యపునికి విద్యాబుద్ధులు, జ్ఞానము నేర్పించాలి, మంచి విద్యలు నేర్పించాలి అన్నటువంటి ఆనాటి ఆశ్రమాల్లో వారు చండమార్కులు అన్నటువంటి ఆ చండమార్కులైనటువంటి అధ్యాపకుల వద్ద, ఆ గురువుల వద్ద ఆశ్రమ విద్య వేయడానికి హిరణ్యకశ్యపుల వారు మహారాజు గారి యొక్క సంతానం ప్రహ్లాదుల వారు. ఆ ప్రహ్లాదునికి మంచి విశ్వవిద్యాలయంలో మాత్రమే చదువు నేర్పించాలి కదా. ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు 3-4 సంవత్సరాల పిల్లవాడికి మంచి జ్ఞానము చిన్ననాటి నుంచే ఇవ్వాలి అన్నటువంటి సదుద్దేశంతో ఆ ఆశ్రమ విద్యల్లో వేయడానికి ప్రయత్నం చేసినటువంటి వారు హిరణ్యకశ్యపుడు. ఆ హిరణ్యకశ్యపుడు ఆశ్రమ విద్యను అభ్యసించడానికి ఎవరు, ప్రహ్లాద వారు అక్కడ ఎలాంటి విద్య,
వేదపరమైనటువంటిది, జ్ఞానపరమైనటువంటిది విద్యని తెలుసుకుంటడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ చండమార్కులైనటువంటి వారు ఏంటిది, సర్వ విద్యలకు నాయకుడైనటువంటి వారు కేవలం హిరణ్యకశ్యపుడు. ఈ హిరణ్యకశ్యపుడు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు, అన్ని విధాల మాకు సహకారం చేస్తున్నాడు. ఈ యొక్క ఆశ్రమంలో అన్ని సహకారం చేసినటువంటి వాడు హిరణ్యకశ్యపుడు. కావున వారు చెప్పిన ప్రకారంగానే ఈ యొక్క ఆశ్రమంలో జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో చండమార్కులు అలాంటి విద్యనే నేర్పిస్తూ ఉంటారు ఈ ప్రహ్లాదుల వారికి. ఈనాటికి కూడా అలా జరుగుతుందండి. ఏ రాష్ట్రంలో అయినా కానివ్వండి, ఏ దేశంలో అయినా కానివ్వండి, ముఖ్యమంత్రి అయినా కానివ్వండి, దేశ ప్రధాన మంత్రులైనా కానివ్వండి, ఏ విశ్వవిద్యాలయాలు ఎక్కడైతే ఉంటాయో ఆ యొక్క విశ్వవిద్యాలయం ఆ యొక్క ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చెప్పిన ప్రకారంగానే విద్యా సంస్కారం నడుస్తూనే ఉంటుంది ఈనాటికి కూడా. ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు గారు ఉంటారో ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రులు చెప్పిన ప్రకారంగానే విశ్వవిద్యాలయాల్లో ఈనాటి కూడా వారు చెప్పిన సూత్రాల ప్రకారంగానే విద్యా విధానం నడుస్తుంది. అంతేకాదండి, ఏ గ్రంథాలయంలో కానివ్వండి, విశ్వవిద్యాలయంలో కానివ్వండి, ఏ ప్రభుత్వ విద్యాలయాల్లో కానీ ఈనాటి కూడా ఆ యొక్క రాజకీయ నాయకులైనటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, వారి యొక్క పటాలు ఆ యొక్క పాఠశాలలో ఉంటాయి. దీనికి కారణం ఏంటిది, మూలం ఏంటిది, ఏది కృతాయుగం. దీనికి మూలమైనటువంటిది హిరణ్యకశ్యపునితో అక్కడ నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. అనగా హిరణ్యకశ్యపుని యొక్క పటాలు, చిత్రపటాలు ఆ యొక్క ఆశ్రమాలంతా కూడా ఉండేవి. ఎందువలన ఆ యొక్క రాజు వలనే మా కుటుంబం సాగుతుంది, మా సంసారాలన్నీ కూడా నడుస్తున్నాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క రాజులు, ఆ చక్రవర్తి హిరణ్యకశ్యపుడు చెప్పిన ప్రకారంగానే విద్యను బోధించేవారు ఎవరు, చండమార్కుల వారు, ఆచార్యుల వారు. ఆ సాంప్రదాయమే ఈనాటికి కూడా నడుస్తుంది. ఆ సాంప్రదాయమే ఈనాటికి కూడా నడుస్తుందంటే ఎక్కడ ఏ కార్యాలయాల్లో, ఏ గ్రంథాలయాల్లో ఎక్కడ చూసినా కానివ్వండి, ఈనాటి కూడా ఆ ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, వారి యొక్క పటాలు ఉండడానికి కారణం ఇది కృతాయుగానికి సంబంధించింది. ఆ కాలం నుండి నడుస్తుంది ఈ యొక్క సాంప్రదాయం. ఈ ప్రకారంగా విద్యాబుద్ధులు చెప్తూ ఉంటే వారు ఏమంటారు, చండమార్కులు కేవలం మీ నాన్నగారు ఈ యొక్క సంవిధాన్ని ఏర్పరిచారు, ఈ విధంగానే నీ విద్యను నేర్చుకోవాలి, ఇది విద్య అంటే చెబుతూ ఉంటే ప్రహ్లాదుల వాళ్ళు ఒకటే అంటారు ఆచార్యుల ద్వారా. శ్రీ మహావిష్ణువు అయినటువంటి వారు, శ్రీ మహావిష్ణువు విశ్వానికంతే కూడా కారకులైనటువంటి వారు శ్రీ మహావిష్ణువు. ఆ మహావిష్ణువు యొక్క మహిమ వలనే ఈ యొక్క సృష్టి అంతయు నడుస్తుంది. ఆచార్య దేవో భవ, ఆచార్యుల వారు అన్నటువంటి ఆ చిన్న పిల్లవాడు ముద్దులతో ముచ్చటగా మాట్లాడుతుంటే ఎంత తృప్తి, ఎంత ఆనందపడిపోతారండి. ఆ చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుని యొక్క మాటలు వింటూ ఉంటే ఆచార్యులైనటువంటి వారు విశేషమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. అనగా వీరి యొక్క జ్ఞానం విశేషమైనటువంటిది, వారి యొక్క జ్ఞానము వేరే రకమైనటువంటిది. ప్రహ్లాదుని యొక్క జ్ఞానం ఏంటిది, తల్లి గర్భములో ఉన్నప్పుడు జ్ఞానం ద్వారా ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. కానివ్వండి, ఈ ఆచార్యుల వారైనటువంటి వారు కేవలం
హిరణ్యకశ్యపుడు మాత్రమే ఈ యొక్క ప్రపంచాన్ని ఏలుతున్నాడు. మాకు రాజ్యాన్ని, మాకు ఏంటిది మృత్యు ఇచ్చాడు, మాకు ఉద్యోగాలు ఇచ్చాడు, మాకు సంపదని ఇస్తున్నాడు, మా కుటుంబాలను రక్షిస్తున్నాడు. కేవలం హిరణ్యకశ్యపుని మాత్రమే మేము కొలుస్తాము. వారు మాత్రమే హిరణ్యకశ్యప జయ జయ అంటుంటారు చండమార్కుల వారు. కావున ప్రహ్లాదుల వారు ఏం చెప్తారండి? ప్రహ్లాదుల వారు ఓం జయ శ్రీమన్నారాయణ, ఓం మహావిష్ణువు జయ జయ, ఓం జయ శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జయ జై శ్రీమన్నారాయణ అన్నటువంటి వారు కేవలం ప్రహ్లాదుల వారు. మహావిష్ణు అనగా ఈ యొక్క విశ్వాన్ని అంతా కూడా విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్కృత అన్నటువంటి విష్ణు సహస్రనామాల్లో ఉన్నటువంటి శ్లోకం, మొదటి శ్లోకం. ఈ ప్రపంచమంతా కూడా భూతము భవిష్యత్తు వర్తమాన కాలం, భూతకాలము భవిష్యత్తు కాలము వర్తమాన కాలానంతా కూడా నడిపించినటువంటి వారు కేవలం మాత్రమే శ్రీ మహావిష్ణువుల వారు అన్నటువంటి విషయాన్ని చండమార్కులకు చెప్తూ ఉండగా ఆ ముద్దుల పలుకులు విని నిజానికి అన్నటువంటి విషయానికి ఆనందపడిపోతారు. వారు కూడా చండమార్కులు కూడా జయ శ్రీమన్నారాయణ అంటారు. వారికి వారే మర్చిపోతారు. ఎవరైనా మర్చిపోతారు, ఎలాగైనా మర్చిపోతారు. కేవలం హిరణ్యకశ్యపుని యొక్క వృత్తి వలన కేవలం వారి యొక్క కుటుంబం నడుస్తుంది, అంతవరకే కానివ్వండి. ఈ సృష్టిని, ఈ ప్రపంచాన్ని వారి యొక్క మహిమల ద్వారా నడిపించినటువంటి శక్తి కేవలం మాత్రమే మహావిష్ణువు యొక్క మహిమల ద్వారా కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని బోధిస్తున్నటువంటి వారు ప్రహ్లాదుడు. ఇది వాస్తవం, ఇది సత్యం. ఆ చిన్నటి శిశువు ఇలా బోధిస్తూ ఉంటే జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. చండమార్కులు మాత్రం వారు కూడా ఆనందంతో భజన చేస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. కానివ్వండి, ఎంత ఇలా బోధిస్తూ ఉంటే, ఇలా చెప్తూ ఉంటే ఆనందంతో తృప్తి పడిపోతారు. సకల విద్యలన్నీ కూడా నేర్చుకుంటాడు ప్రహ్లాదుల వారు. సకల శాస్త్రాలు నేర్చుకుంటారు. అనగా రాజుగారి యొక్క వంశంలో ఎలాంటి విద్యలు అవసరమో అలాంటి విద్యలన్నీ కూడా నేర్చుకున్నటువంటి వారు ప్రహ్లాదుల వారు. 64 కళలు అన్నీ కూడా నేర్చుకున్నటువంటి ప్రహ్లాదుల వారు. ఆచార్యుల వారు అంటారు, ఆచార్యుల వారితో అంటారు, గురువర్యా, ఈ ప్రపంచాన్ని నడిపించినటువంటి వాడు కేవలం శ్రీ మహావిష్ణువు మాత్రమే. ఎందువలన అంటే మా నాన్నగారు కేవలం నిమిత్త మాత్రమే. శ్రీ మహావిష్ణువుల వారంటే వారి యొక్క మహిమ ద్వారా ఈ సృష్టి నడుస్తుంది. మా నాన్నగారు యొక్క భక్తులు, మా నాన్నగారు మీకు జీతభత్యాలు ఉద్యోగం ఇవ్వచ్చు, కానివ్వండి మీకు కలుగుతున్నటువంటి సంతానాన్ని మా నాన్నగారు ఇస్తారా? కాదు. శ్రీ మహావిష్ణు యొక్క కృప వలనే, ఆ మహావిష్ణు యొక్క దయ వలనే మీకు సంతానం కలుగుతుంది. అంతేకాదండి, ఆ మహావిష్ణు యొక్క కృప వలనే, వారి యొక్క మహిమ వలనే సమయానుసారంగా వర్షాలు పడుతున్నాయి. ఆ సమయానుసారంగానే వర్షాలు ముగిస్తాయి. అనగా వర్షకాలంలో ఎలాంటి వర్షాలు పడాలి, ఎండాకాలంలో ఎలా ఉండాలి వేసవి, చలికాలం ఎలా చలి కావాలి అంటే సమానమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నటువంటి వారు శ్రీ మహావిష్ణువుల వారు. కావున గురువు గారితో ఆచార్యుల వారితో అంటారు, మా నాన్నగారిని మీరు గౌరవిస్తున్నారు, గౌరవించండి, వాస్తవమే. కానీ
శ్రీ మహావిష్ణువు యొక్క మహిమలు ఎంత గొప్పవైనటువంటి, ఎంత విశాలం, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి గురువర్య. ఆ పిల్లవాడు అంటూ ఉంటే ఆ పెద్దవారైనటువంటి ఆచార్యులై ఎలా అనుకుంటారండి? కొద్దిగా ఆలోచన చేయాలి ఇక్కడ. అనగా భగవత్స్వరూపమైనటువంటి వారు ప్రహ్లాదుల వారు కదా. ఆ ప్రహ్లాదుల వారు ఆ మహావిష్ణువుల వారి యొక్క విషయాన్ని చెప్తూ ఉంటే, చిన్న చిన్న పదాలతో అంటూ ఉంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఓహో, మేము ఇంత చదువుకున్నాము, ఎంత గొప్పవాళ్ళు ఉన్నాము, కానివ్వండి ఈ పిల్లవాడు ఎంత తృప్తిగా, ఎంత వాస్తవమైనటువంటి విషయాలు మనకు బోధిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ఆశ్చర్యపోతారు మా యొక్క ఆచార్యుల వారు. ఆచార్య పదవి అంటే మామూలు కాదండి. ఆచార్య పదవి అంటే సకల వేదాలను తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆచార్యుల వారు. అన్నీ తెలుసుకున్నటువంటి వారు, కేవలం రాక్షస తత్వాన్ని మాత్రమే రాక్షస తత్వాన్నే మాత్రం బోధించినటువంటి వాళ్ళు ఈ చండమారుకులు. అనగా ఆ రాజు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆ రాజుగారి యొక్క వైభవాలను మాత్రమే బోధిస్తున్నారు. ఇక్కడ ఆ రాజుగారు యొక్క వైభవాన్ని, ఆ రాజుగారి యొక్క కీర్తిని, ఆ రాజుగారి యొక్క ప్రతిష్టను మాత్రమే బోధిస్తున్నారు ఆశ్రమాలు. ఈనాటికి కూడా అలాంటిది మన యొక్క సంస్కారం ఉందండి. చూడండి, పూర్వకాలం అంటే 16వ శతాబ్దంలో ఒక 400 సంవత్సరాలకి వెళ్ళి మనం వెళ్ళిపోయినట్లయితే, మహమ్మదీయ చక్రవర్తులు మన యొక్క రాజ్యం పైన దండెత్తి వచ్చారు. వారి యొక్క వైభవాలను చెప్పినటువంటి చరిత్ర మన యొక్క సంస్కారంలో రాయబడింది. ఎందువలన? అది మనకు అవసరమా? అవసరం లేదు. మన యొక్క సాంఘిక శాస్త్రంలో చూడండి, ఎవరో రాజులు, ఆ రాజులు పరిపాలించారట, ఆ రాజ్యం ఇలా ఉందట, ఆ రాజ్యుల గురించి చరిత్ర చెప్పబడింది. ఇది వాస్తవం కాదు, ఇలాంటివి ఉండకూడదు. అక్కడ హిరణ్యకశ్యపు యొక్క వైభవం చెప్పబడింది ఆ యొక్క ఆశ్రమాల్లో. ఇప్పటికి కూడా, ఈనాటికి కూడా అలాంటి చరిత్రతో కలిగినటువంటి మహారాజుల యొక్క సంస్కృతి ఉంది. అనగా మన వారికి దండించి, మన వారినే సంహారం చేసి, మన సంస్కృతిని నాశనం చేసినటువంటి వారి యొక్క చరిత్ర ఎందువలన అని అడుగుతున్నాను. శ్రీకృష్ణదేవరాయుల వారి గురించి ఉంది, వాస్తవం ఉండవలసింది. ఎందువలన శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క రాజ్య పరిపాలన వినాలి అంటే, శ్రీకృష్ణదేవరాయులంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తులు. శ్రీకృష్ణదేవరాయుల వారంటే అష్టదిగ్గజాలను పోషించినటువంటి వారు శ్రీకృష్ణదేవరాయలు. అలాంటి వారి యొక్క చరిత్ర చదవవలసిందే. మన యొక్క సంస్కృతి కోసం కాపాడినటువంటి వారు. కానివ్వండి, ఇతర రాజుల గురించి, ఇతర మతాల గురించి, ఆ ఇతర మతాల వారి యొక్క రాజుల యొక్క సంస్కృతి తెలుసుకోవడం అంటే రాక్షసతత్వం. అనగా హిరణ్యాక్షుని యొక్క, హిరణ్యకశ్యపుని యొక్క విచారాలు ఈనాటికి కూడా ఉన్నాయి. ఇది మార్చుకోవాలి. అనగా మన భారతీయ సంస్కృతి కోసం, మన దేశ రక్షణ కోసం ఏ రాజు అయితే పాటుపడ్డాడో అలాంటి రాజుల వారి యొక్క చరిత్ర మాత్రమే ఉండాలి. ఎవరో ఇతర మతస్థుల వారి యొక్క చరిత్రను పెంచడం అంటే మన సంస్కృతిని మనము దిగజారుకుంటున్నాం. ఇది చరిత్ర ఉండకూడదు. ఇలాంటి చరిత్ర అంటే హిరణ్యకశ్యపుని యొక్క చరిత్ర. హిరణ్యకశ్యపుడు కేవలము నేను ఉండాలే, నా వైభవం, నా కీర్తి మాత్రము దశ దిశలు వ్యాపింప చెయ్యాలి అన్నటువంటి హిరణ్యకశ్యపుని యొక్క చరిత్ర.
అలాంటి చరిత్ర కలిగినటువంటి ఇతర మతస్థులు నా దేశం పైన వచ్చినటువంటి అనేకమైనటువంటి రాజుల వారు ఉన్నారు. అలాంటి మొహమ్మద్ గజనీ లాంటి వాళ్ళు అనేక మంది రాజులు వారి యొక్క చరిత్రను తీసుకొని నా యొక్క సంతానం అంటే భారతీయ సంస్కృతిని మర్చిపోతున్నామంటే ఇది సంస్కారం కాదు. ఇతర మతస్థుల యొక్క సంస్కృతి అంటే హిరణ్యకశ్యపుని యొక్క సంస్కృతి, లేదా ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు అంటే ఇది భారతీయ సంస్కృతి, అది మహావిష్ణు యొక్క సంస్కృతి, మహావిష్ణువు గురించి పాటుపడినటువంటి సంస్కృతి. ఇలాంటి సంస్కృతి కావాలి. అలాంటి సంస్కృతము హిరణ్యకశ్యపుని యొక్క సంస్కృతి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర యొక్క పుటలను అన్నీ కూడా తీసివేయాలి. మన యొక్క సంస్కృతి పైన ఎవరైతే మన సంస్కృతిని ధ్వంసం చేశారో అలాంటి వారి యొక్క చరిత్రను ఖండించాలి, తీసివేయాలి. అప్పుడే మన యొక్క భారతీయ సంస్కృతి కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటూ ఈ విషయాలను శ్రీ మహావిష్ణు యొక్క మహిమల ద్వారా తెలుసుకుంటామంటూ స్వస్తి శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.